బీటెక్‌లో నువ్వు ఏ ఇయర్‌లో అయినా ఉండు. కానీ ఎంటమ్ ఎగ్జామ్స్ అంటే ప్రతిసారి కొత్తగానే ఉంటాయి. సో, ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు నీ ఎంటమ్ ఎగ్జామ్స్ బాగా రాస్తావు. బట్ ఫస్ట్ రియాలిటీ చూద్దాం. నీ అకాడమిక్ స్టార్టింగ్స్‌లో అసెస్మెంట్స్ పెడతారు. నువ్వు లైట్ తీసుకుంటావు. దాంట్లో మార్క్స్ ఉండవు. మిడ్ టర్మ్స్‌లో మంచి మార్క్స్ రావు. నువ్వు ఫస్ట్ నుండి ఇవి ఏం చదవక లాస్ట్ వన్ డే బ్యాటింగ్ చేస్తా అంటే ఎంటమ్ ఖచ్చితంగా కష్టంగానే ఉంటది. బట్ నీకు సీఏ అండ్ మిడ్ టర్మ్‌లో మంచి మార్క్స్ వస్తే నీకు ఎంటమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు ఫస్ట్ నుండి చదవవు. నాది కూడా సేమ్ ఇదే పరిస్థితి. బట్ లాస్ట్‌లో మేనేజ్ చేద్దాం అనుకుంటావు. అదే చాలా కష్టం. నువ్వు గనుక జస్ట్ పాస్ అవుదాం అనుకుంటే జస్ట్ వన్ డే బ్యాటింగ్ చాలు. అదే బాగా స్కోర్ చేద్దాం అనుకుంటే ఎక్స్‌ట్రా చదవాలి. సో నువ్వు ఎండ్‌లో బాగా స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫోకస్ చేయి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయి. చదవడం కన్నా రాస్తే నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఎగ్జామ్‌కి అట్‌లీస్ట్ 1 వీక్ ముందు నుండి సిలబస్ స్టార్ట్ చేయి. ప్రతిసారి ఎంటర్మ్ ఎగ్జామ్స్ కొత్తగా అనిపించడానికి కారణం నువ్వు స్టార్ట్ చేయకపోవడం వల్ల. సో స్టార్ట్ టుడే. నెక్స్ట్ వచ్చే ఎండ్ ఎగ్జామ్స్‌కి ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి అంటే జస్ట్ కామెంట్ ఎంటర్మ్. రోడ్ మ్యాప్ నీకు డీఎం చేస్తా. అలాగే నీ ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.